దిగజారుడు తెలంగాణ పరువు ప్రతిష్టని ఆత్మాభిమానాన్ని దిగజార్చేసింది ఈ ప్రభుత్వం. దిగజారు చేసేసి ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టేసింది. ప్రతిదానికి ఢిల్లీ ఆఖరి క్యాబినెట్ విస్తరణ కూడా ఏఐసీ నుంచి వచ్చి నిర్ణయిస్తే కానీ వీళ్ళకి ఆమోదం లేదు. ఇంత దౌర్భాగ్య స్థితికి బాంఛన్ కాల్ముక్త ద్వారా స్థితికి తీసుకెళ్ళిపోయారు. ప్రజలు అది గమనిస్తున్నారు. వీళ్ళ ఒక్కొక్కటి చట్టాలు బయటకు వస్తున్నాయి. అది బయట పెడతాం. ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష హోదా బాధ్యత ఏంటి? ప్రతిపక్ష పార్టీ అంటే మీరు చేసే తప్పిదాలను ఎత్తి చూపడమే కదా బాధ్యత. మీరు అన్నీ కారు రేసుల గురించి అంత పెద్ద ఇష్యూ చేసిన వాళ్ళు, అందాల పోటీలు, ప్రపంచ అందాల పోటీలు ఏంటి? దానికి ఎంత ఖర్చు? దానివల్ల ఏంటి ప్రయోజనం? సమాజానికి ఏం ప్రయోజనం? అంటే మీరు చేస్తే మీరు ఎక్కడ ఏమో ఇప్పుడు ఏంటో వాళ్ళు ఎక్కడ డబ్బులు వస్తాయి, దేంట్లో కమిషన్లు దొరుకుతాయి, దేంట్లో ఏ ప్రాజెక్ట్ పెట్టుకుంటే 4 కాసులు మనకు వస్తాయి, ఈ ఆలోచన తప్పితే ఏ పని పెడితే ప్రజలకు మేలు జరుగుద్ది, ఏ కార్యక్రమం తీసుకొస్తే ప్రజలకి సంక్షేమం ఉంటుంది, ఇది లేదు. ఇది వస్తే మన జేబులు నిండుతాయి, కేంద్రానికి అధిష్టానానికి డబ్బులు పంపించడానికి వస్తాయి. ఇది ఈ పాలన తప్పితే వీరి పాలనలో, వీళ్ళ దుష్ట దుర్మార్గ పాలనలో, ఈ అవినీతి ఆశ్రిత పక్షపాత పాలనలో